హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. మామూలుగా ఆడవాళ్ళకి చీరలు చూసినా, నగలు చూసినా, ఏదైనా షాప్స్‌కెళ్తే అక్కడున్నవన్నీ తీసేసుకోవాలనిపిస్తది కదా! అలా నాకు రైతు బజార్‌కెళ్తే అనిపిస్తది. ఆ కూరగాయలన్నీ చూస్తే అన్నీ తీసేసుకోవాలనిపిస్తూ ఉంటది. సో, వీక్‌కి ఒకసారో, రెండు సార్లో నాకు మంచి షాపింగ్ అనమాట. కూరగాయల షాపింగ్. సరే అక్కడున్నవన్నీ ఏరుకొని, సంచి నింపుకొని ఇంటికొచ్చేస్తాం. అయితే అప్పుడే మొదలవుతది అసలు కథంతా. మన ఎక్స్‌పెక్టేషన్ ఏమో మార్కెట్‌లో ఎన్ని రకాల కూరలున్నాయో, అవన్నీ పిల్లలు మంచిగా ఏం కంప్లెయింట్ చేయకుండా చక్కగా తినాలి అని. కానీ పిల్లలకేమో పొటాటో తప్ప ఏది కూరగాయ కాదు. ఇంకా ఈ బీరకాయ, సొరకాయ, క్యాబేజ్ ఇలాంటివుంటే ఇంకా అంతే సంగతులు. అయితే వాటిని మామూలుగా మనం చేసుకునే కూరల్లా కాకుండా ఇంకొంచెం రకరకాల రెసిపీస్‌లో డిఫరెంట్ డిఫరెంట్‌గా చేసి పెడితే పిల్లలు తినే అవకాశం ఉంటది. ఒకే రకంగా తినాలంటే పిల్లలకి బోరు. మనిషికో రకంగా చేసి పెట్టాలంటే వంటింట్లోనే ఉండాలి. అది మనకి బోర్. సో, పిల్లలకి నచ్చేలా బోర్ లేకుండా ఈ కూరగాయలని ఎలా వండాలి అని చూపిస్తూ, మన బోర్‌ని ఎలా అధిగమించాలి అనేది వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే రెసిపీస్ డీటెయిల్డ్‌గా నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. ఎందుకంటే దానికంటే ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. నేను ఏ ఐటెమ్ చేస్తున్నానో దాని పేరు చెప్తాను. కొంచెం బ్రీఫ్‌గా ప్రాసెస్ చెప్తాను. మీకింకా డీటెయిల్డ్‌గా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై చేస్తాను ప్రాసెస్ డీటెయిల్డ్‌గా. సో, ఫస్ట్‌ది బోరింగ్ సొరకాయని తురిమేసి ఇలా గోధుమ పిండిలో కలిపి చపాతీలాగా చేస్తా. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అది సొరకాయ అని కూడా తెలియకుండా పిల్లలు మంచిగా తినేస్తారు. సో, అసలిక్కడ ఒక క్వెషనొస్తది. రోజు చేసే కూరలు మనం చేసినట్టు పిల్లలు తినాలా? లేకపోతే పిల్లలు తినేటట్టు మనం చేయాలా? అనేది పెద్ద ధర్మ సంకటం. ఐడియల్‌గా అయితే సింపుల్ కూరలు చేసి ఫ్యామిలీ మొత్తం అవి తినగలిగితే దానికంటే బెటర్ ఇంకొకటి ఉండదు. కానీ అది అన్ని ఫ్యామిలీస్‌లోనూ వర్కౌట్ అవ్వదు. సో, అలాంటప్పుడు మనం ఓపికగా చేసి పెడుతున్నామా, వాళ్ళు తినేటట్టు ఎలా అయినా న్యూట్రిషన్ అందించాలని, లేకపోతే ఇన్ని చేయాల్సొస్తుంది అని ఊరికే కంప్లెయినింగ్ మోడ్‌లో ఉంటున్నామా? ఇక్కడ మళ్ళీ సొరకాయతో సెకండ్ రెసిపీ దాన్ని తురిమేసి కొంచెం వేయించి, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి పాయసంలాగా చేశాను. అచ్చం సేమియా పాయసంలాగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. సో, అలా ఎప్పుడు కంప్లెయింట్ మోడ్‌లో ఉంటే మనల్ని మనం వేసుకోవాల్సిన క్వెషన్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్‌దేంటంటే మనకి తెలిసినయి మాత్రమే కాకుండా ఇంకొంచెం హెల్తీవి వేరే రకాలు చేయాలి, ట్రై చేయాలి అంటే నాకు శారీరకంగా ఓపిక లేక నేను చేయట్లేదా? లేకపోతే మానసికంగా ఓపిక లేక చేయట్లేదా అని. ఫిజికల్‌గా ఓపిక లేక చేయట్లేదు అంటే మరి నా ఓపిక పెంచుకోవడానికి, నా స్టామినా పెంచుకోవడానికి నేను ఏం ఎఫర్ట్ పెడుతున్నాను? నాకెంత డిసిప్లిన్ ఉన్నది? ఒకవేళ మానసికమైన రెసిస్టెన్స్ అయితే మనుషులందరూ ఒకేలాంటి టేస్ట్ బడ్స్‌తో పుట్టరండి. ఒకే సంస్కారాలతోనూ, ఒకే రుచులతోనూ పుట్టరు. అది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఆనర్ చేయాలి. ఇక్కడ అగైన్ సొరకాయతో చేస్తున్న థర్డ్ వేరైటీ సొరకాయ రైతా. సొరకాయని 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉడికించి తీసేసి ఇలా రైతాలాగా చేస్తున్నా. పెరుగుతోనే చేస్తున్నా. పొద్దున్న పిల్లలకి చేసిన మజ్జిగ కొంచెం ఉందని పల్చగా చేయడానికి కొంచెం మజ్జిగ కలిపానంతే. యాక్చువల్‌గా అన్ని ఫ్యామిలీస్‌లోనూ హోమ్ మేకర్స్ ఇలా చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క రకం ఎవరికిష్టమైంది వాళ్ళకి చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడో ఒకసారి మానసికంగా ఒక అలజడి కానీ, లేకపోతే అలా చేయడానికి ఒక కంప్లెయింట్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ వస్తూ ఉంటది. సో, దాన్ని అధిగమించడానికే ఇవన్నీ చెప్తున్నానండి. నా వర్క్ నేనైతే ఇలా అందరికి ఇష్టమయ్యేటట్టు చేయగలిగే టైం నాకుంది అని నాకు చాలా సంతోషంగా అనిపిస్తది. అది నా అదృష్టం అని అనిపిస్తది. సో, అలా అనిపిచ్చాలి అంటే, మనం ఇంకొక క్వెషన్ ఏసుకోవాల్సిందేంటంటే, అసలు ఫ్యామిలీలో నా రోలేంటి? అన్నిటికంటే ఎక్కువగా ఫ్యామిలీ మొత్తం హెల్త్ నా చేతుల్లోనే ఉన్నది. సో, వాళ్ళ హెల్త్‌కి, లైఫ్ స్టైల్ సంబంధితంగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి నేనే రెస్పాన్సిబుల్ అనేది చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇంకా ఫ్యామిలీలో పెద్దవాళ్ళైతే వాళ్ళ చేతుల్లో కూడా ఉంటది కానీ, పిల్లలదైతే ఎక్స్‌క్లూజివ్‌గా మొత్తం మన చేతుల్లోనే ఉంటది కదా! ఇక్కడ ఇంకో బోనస్ రెసిపీ అండి. ఇది బీరకాయ పప్పు చేస్తున్నాను పెసరపప్పుతో. కుక్కర్‌లో జస్ట్ అందరూ చేసేటట్టే ఉడకపెట్టి తాలింపేస్తున్నాను. దీన్ని ఏం చేస్తాననేది చూద్దురిప్పుడు. నాకేం ప్రాబ్లమ్ లేదు. కంప్లీట్‌గా హెల్తీగా ఉన్నాను అనేవాళ్ళు ఎంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళో? సో, నాకైతే అనిపిస్తది నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అసలు హెల్త్ ప్రాబ్లమ్ అంటూ రేపు నా పిల్లలకి ఏది ఉండకూడదు. వాళ్ళు లైఫ్‌లో ఏం సాధించాలనుకున్నారో దానికి వాళ్ళ హెల్త్ అసలు అడ్డు రాకూడదు అని అనిపిస్తది. సో, ఆ రోల్ నేనిప్పుడు పోషిస్తున్నాను. వాళ్ళకి రేపు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఇప్పుడు నేను వాళ్ళకి హెల్తీ హ్యాబిట్స్ చేస్తున్నాను. అండ్ సరైన న్యూట్రిషన్‌ని వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో అందిస్తున్నాను. ఇదివరకు నేను ఛానెల్‌లో వంటల మీద ఒక వీడియో చేశాను. అంటే మదర్స్‌కి వంటలు హాబీ అయితే అది పిల్లల మీద ఇంపాక్ట్ ఏముంటది అనేది ఒక వీడియో చేశాను. సో, అందులో నేనే అలా రకరకాల వంటలు చేయడం తప్పు అని అన్నాను.
అంటే అది జంక్ ఫుడ్ విషయంలో అండి. అలా జంక్ ఫుడ్ పిల్లలకి ఊరికే చేయడం ఎంత తప్పో, అలానే పిల్లలకి న్యూట్రిషన్ అందించడానికి అవసరమైన రెసిపీస్ వాళ్ళకిష్టమైన టేస్ట్‌లో చేయకపోవడం కూడా అంతే తప్పు. ఇక్కడ ఏంటి ఘోరం అనుకుంటున్నారా? బీరకాయ పప్పు చేశాను కదా! సో, అది పొద్దున్న చేసినప్పుడు నైట్ పిల్లలకి అది దాల్ పరాటా అయిపోతది. గోధుమ పిండిలో ఈ పప్పు కలిపి ఇంకా నీళ్ళతో తడపకుండా ఈ పప్పుతోనే పిండి తడుపుతాను. రోటీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెయ్యితో కాల్చి ఇస్తాను. దీన్ని సొరకాయ రైతాతో సర్వ్ చేశాను. సో, ఒకే దెబ్బకి 2 పిట్టలు బీరకాయ, సొరకాయ 2 వెళ్ళిపోతున్నాయి. అలా అన్నానని పిల్లలకి మామూలు రెగ్యులర్ కూరలు అలవాటు చేయొద్దు అని కాదు. అయి ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఇష్టం లేనియి కూడా తినడం అలవాటు చేయాలి. కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అవ్వకుండా ఇలాంటివి కూడా చేసి పెట్టాలి. అవి ఏవో తిన్నామంటే తిన్నామన్నట్టు తింటారు కదా! సో, ఇవైతే ఇష్టంగా ఎక్కువ తింటారు. తృప్తిగా తిన్నప్పుడు న్యూట్రిషన్ ఎక్కువ అందుతది. సో, ఇలా రకరకాలు చేయాలంటే సపోజ్ ఈ బీరకాయ పప్పు అలానే తినేస్తే నాకు టైం మిగులుతది. దీన్ని మళ్ళీ నైట్ డిన్నర్‌లో పరాటా చేయాలంటే ఆబ్వియస్‌గా నేను కిచెన్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో, అదే మన నెక్స్ట్ క్వెషన్ అండి. ఆ టైం మిగిలింది మనం ఎక్కడ స్పెండ్ చేయాలనుకుంటున్నాము? ఇక్కడ టైం మిగిల్చుకొని జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళకి ఎక్కువ పని, చాకిరీ ఉన్న వాళ్ళ సంగతి కాదు. సగటు హౌస్ వైఫ్ వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు అనుకునేవాళ్ళు ఇంకొంచెం వంట చేస్తే వచ్చే ప్రాబ్లమ్ ఏముంది? ఆ అడిషనల్ వంటకి మేబీ ఒక 1 అవర్, 1 ½ అవర్ పట్టొచ్చు. రోజుకి మేబీ ఒక 1 ఆర్ 2 వెరైటీస్ చేస్తామేమో. సో, ఆ టైం మిగిల్చుకొని మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాము? సొరకాయ అయిపోయింది కదా! ఇప్పుడు క్యాబేజ్ వంతు. క్యాబేజ్‌ని రకరకాల రూపాల్లో వాడొచ్చు. చాలా వర్సటైల్ వెజిటబుల్ అది. అంటే ఎక్కడైనా దాన్ని దూర్చేయొచ్చు. ఇప్పుడు ఓట్స్, శనగపిండి, పుల్లటి పెరుగులో కలిపి ఇలా కూరగాయలన్నీ వేసి ఊతప్పంలాగా వేస్తున్నాను. సో, టైం సంగతి మాట్లాడుకుంటున్నాం కదండీ! ఆ టైం విషయానికొస్తే ఇక్కడ మిగిల్చుకునే టైము మనకిష్టమైన పనులు చేయాలి అని అనుకుంటాము. సో, ఆ ఇష్టమైన పనులు ఏంటి? ఈ వంటని ఎందుకు ఇష్టపడట్లేదు అనేది నెక్స్ట్ క్వెషను. ఎందుకు కొన్ని పనులే మనకిష్టము, ఇంకొన్ని ఎందుకు ఇష్టం లేదు? ఈ ప్రిఫరెన్సెస్ ఎలా ఫార్మ్ అవుతాయి? అనేది మనకి మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. దాన్నే సెల్ఫ్ అవేర్‌నెస్ అంటారండి. ఒక్కసారి మన ఆలోచనల మీద అవేర్‌గా ఉండాలి. ఇది జాగ్రత్తగా వినండి. దీన్ని ఇంకొంచెం డీప్‌గా చెప్తున్నాను. సెల్ఫ్ అవేర్‌నెస్ అంటే మన ఆలోచనలని మనం పట్టుకోగలగడం. మన లోపల ఏం జరుగుతుంది అనేది మనం కాన్షియస్‌గా వెరిఫై చేసుకోగలగడం. ఇది ఒక వంట విషయంలోనే కాదండి. ఏ విషయంలో అయినా ఆ సెల్ఫ్ అవేర్‌నెస్‌తోనే ఆ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేసుకోగలం. ఇక్కడ వంట కాంటెక్స్ట్ కాబట్టి ఈ విషయంలో చెప్తున్నాను. ఇక్కడ క్యాబేజ్‌తో ఇంకో వెరైటీ జాగృతి చేస్తున్నది. అంటే కటింగ్ అంతా నేను చేశాను. తను సాసెస్ అవి ఏసి ఫ్రైడ్ రైస్ చేస్తుంది. ఇక్కడ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. రైస్ అయింది. బట్ రెసిపీ చాలా సింపుల్‌దేనండి. మీరు ఎక్కడ వెతికినా వస్తది. ఈ అవేర్‌నెస్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, సపోజ్ వంట చేయడం నాకిష్టం లేదు. వేరే ఏదో పనంటే ఇష్టము. బయటకెళ్ళడం ఇష్టం, లేతే షాపింగ్ అంటే ఇష్టము. అలా ఉన్నదనుకోండి, దాన్ని క్వెషన్ చేసుకోవడం. అసలు నాకు ఇది ఎందుకిష్టం లేదు, వేరే ఇష్టాలు ఎక్కడి నుంచి ఫార్మ్ అయినియి అని మన ఆలోచనల్ని మనమే బాగా డైసెక్ట్ చేసుకొని చూడడం. అలా అవేర్‌గా మనం ఆలోచించినప్పుడు రైట్ ఏదో అదే నిలబడతదండి. రాంగ్ అన్నీ వాటంతట అవే డ్రాప్ అయిపోతాయి. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి చూడండి. ఈ వంటకనే కాదు చెప్పాను కదా! ఏ ఇష్యూలో అయినా ఒకసారి అవేర్‌నెస్ స్టార్ట్ చేయండి. అంటే థాట్స్‌ని డైసెక్ట్ చేసుకోవడం, నా ఇష్టాలకి, అయిష్టాలకి మూలం వెతకడము, వాటిలో ఏది కరెక్టో అది చేయగలగడము బాధ్యతతో. అది ఇంపార్టెంట్. సో, ఇక్కడ క్యాబేజ్‌తో థర్డ్ రెసిపీ వచ్చి క్యాబేజ్ వడలండి. పిండి లూజ్ అయింది. వడల్లాగా రాలేదు. కొంచెం పునుకుల్లాగా వచ్చినియి. ఇది స్నాక్‌లాగా తినొచ్చు, బ్రేక్‌ఫాస్ట్ లాగా తినొచ్చు. మేమైతే అన్నంలో తింటాము. ఈ అవేర్‌నెస్ ప్రాసెస్‌లో మనకి ఒకటి అర్థమవుతదండి. అంటే మనం చాలా డీప్‌గా రిఫ్లెక్ట్ అయితే దాని మీద గుడ్ ఎనఫ్ టైమ్ స్పెండ్ చేయాలండి. చేసినప్పుడు మనకి ఏమర్థమవుతదంటే అన్ని ఆలోచనలు మనవే కాదు. అంటే నిజానికి మనకి పిల్లలకి వండి పెట్టుకోవడము, ఫ్యామిలీలో వంట చేయడము ఎవరికీ ఇష్టం ఉండదు. అంటే పిల్లలంటే మనకిష్టమే. వాళ్ళ హెల్త్ బాగుండాలని అందరికీ ఉంటది. కానీ కాన్‌ఫ్లిక్ట్ ఎక్కడి నుంచొస్తుంది అంటే ఎవరో నలుగురు వంట చేసేవాళ్ళని వంటింటి కుందేలని, వంటింట్లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే, అలా అంటే మనం దానికి తక్కువగా చిన్నబుచ్చుకుంటాము, ఫీల్ అయిపోతాము. తర్వాత ఈ వంట పని తక్కువ అని, ఇది కొంచెం తక్కువ వాల్యుబుల్ అని అందరూ కన్సిడర్ చేస్తారు. కాబట్టి మనం ఈ పని మీద టైమ్ స్పెండ్ చేయడాన్ని ఇదొక తక్కువ రేట్ పనిలాగా ఫీల్ అవుతాము. సో, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన లోపల ఉండి దీన్ని తక్కువ చేసి చూడొచ్చు. దీని మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. అదేంటి అనేది ఎవరికి వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆకుకూరలు రెసిపీస్ ఎస్పెషల్లీ పాలకూర. పాలకూర పప్పు అంటే మా జాగృతి అస్సలంటే అసలు తినదు. దానికి చాలా చిరాకు ఆకుకూర ఏ రూపంలో పెట్టినా. సో, దాన్ని ఇలా ఉడకపెట్టి పేస్ట్ చేసేసి ఇంకా రకరకాలుగా వాడుతూ ఉంటాను.
ఇక్కడ ఫస్ట్ రెసిపీ వచ్చి పాలకూర పేస్ట్‌తోనే పాలక్ రైస్ చేశాను పిల్లల లంచ్ బాక్స్‌లోకి. కొంచెం బేసిక్ మసాలాలేసి అన్ని వెజిటబుల్స్, పాలకూర పేస్ట్ వేసి కొంచెం వేయించి రైస్ చేసేయడమే. సో, ఈ వంట పని కాకుండా వేరే పని చేయాలనిపించినప్పుడు, వేరే ఇష్టాలున్నప్పుడు పదే పదే ఈ క్వెషన్ చేసుకోవాలండి. ఎందుకు నాకిది ఇష్టం లేదు? ఎందుకు అది ఇష్టం? అని క్వెషన్ చేసుకోవాలి. అండ్ వేరే ఏ పనుల్లో నేను టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నానో, అవి నా ముందున్న బాధ్యతల కంటే, నా ఫ్యామిలీకి, నా పిల్లలకి వండి పెట్టుకోవడము, ఇష్టమైనవి చేసి పెట్టుకోవడం కంటే వాల్యుబులా? వీళ్ళకి హెల్త్ అందించడం కంటే అవి వాల్యుబుల్ యాక్టివిటీసా అని ఆలోచించాలి. లైఫ్‌లో వచ్చే ప్రతి సిట్యుయేషన్‌ని మనం ఎదగడానికి ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలండి. సో, ఇలా రకరకాల వంటలు చేయాల్సొస్తుంది, ఎక్కువ పని చేయాల్సొస్తుంది అన్నప్పుడు నేనైతే ఎలా ఆలోచించానంటే ఇప్పుడు ఈ పని చేయడం అవసరం. ఈ పని చేయకుండా ఆపుతుంది నా ఇష్టము, అయిష్టము. ఒక పని పట్ల అయిష్టత, ఇంకో పని పట్ల ఇష్టం. సో, దీన్ని నేను ఓవర్‌కమ్ చేసి నా బాధ్యత ఏదైతే ఉందో అది చేయగలనా? అంటే నా ఇష్టాలకి, అయిష్టాలకి అతీతంగా నేను ఎదగగలనా అని ఆలోచించాను. అది నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చిందండి. ఇప్పుడు నాకు ఈ పని నాకిష్టం లేదు, ఆ పని ఇష్టము అనేది ఏది లేదు. ఏది నేను చేయాల్సొస్తే ఆ సిట్యుయేషన్‌లో అది చేస్తాను. దానివల్ల నాకు చాలా ఫ్రీడమ్ దొరికింది. చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ రెసిపీ వచ్చి పాలక్ పేస్ట్‌తోనే చేసేది. మిల్లెట్స్ అండ్ కొంచెం పెసరపప్పు నానబెట్టి కిచిడీ చేస్తున్నాను. ఇది ఆయిల్‌లో కొంచెం పాలకూర పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసి, ఈ నానబెట్టిన పెసరపప్పు, మిల్లెట్స్ వేసి 1కి 3 ఆర్ 4 నీళ్లు పోసి ఉడకపెట్టడమే అండి. 3 విజిల్స్ తీస్తే ఇలా అయిపోతది. ఇప్పుడు మీరనుకోవచ్చు, వీటన్నిటికి బదులు పిల్లలకి అలవాటు చేయొచ్చు కదా! అన్నీ తినడం అనుకోవచ్చు. దీనికి నేను నా శాయశక్తులా ట్రై చేశానండి. మా పాప చిన్నప్పటి నుంచి నేను తనకి ప్రతి కూరని కారం లేకుండా తీసి తనకి పెట్టేదాన్ని. బట్ తను చాలా పిక్కీ ఈటరు. అంటే ఫుడ్ తినడానికి చాలా రెసిస్టెన్స్ తనకి. అస్సలు ఇష్టముండదు. తిండంటే ఎవర్షన్ అనమాట. ఎప్పుడు ఏది తినొద్దు అని ఉంటది. సో, కాబట్టి తనకి అండ్ రోటీ ఎక్కువ ప్రిఫర్ చేస్తది తను. కాబట్టి ఎక్కువ రోటీస్ లాగా చేయడానికే ట్రై చేస్తాను. ఇక్కడ పాలక్ రోటీ చేశాను. ఇంకొకటి పాలకూర పేస్ట్‌తోని గోధుమ పిండిలో పాలకూర పేస్ట్ కలిపి పాలక్ రోటీ చేశాను. ఈ వీడియోలో చెప్పిన రెసిపీస్ కొత్తేమి కాదు. నేను కూడా అక్కడ, ఇక్కడ చూసి నేర్చుకున్నవే. వీటన్నిటిని ఊరికే ఒక చోట ఇలా కంపైల్ చేసి ఒక గ్రూప్‌లాగా చేసి పెట్టాను. మీకు ఐడియా ఉంటది అని. మీరు ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఇది దొరుకుతాయి ఈ రెసిపీస్. వంట చేస్తూ కూడా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యేవాళ్ళు, అదొక వెల్తీగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ ఆలోచనలేమైనా హెల్ప్ అవుతాయి అని ఇది షేర్ చేయడం నా ముఖ్య ఉద్దేశ్యం రెసిపీస్ షేర్ చేయడం కంటే. సో, ఇక్కడ ఇంకొక బోనస్ రెసిపీ పంకిన్‌తో అండి గుమ్మడికాయతో, గుమ్మడికాయ ప్యూరీతో కేక్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది నేను చాట్‌జీపీటీలో చూసి నేర్చుకున్నాను. ఈ గుమ్మడికాయతో కేక్ ఇదివరకైతే చేసేదాన్ని. కానీ మా పిల్లలకి చాక్లేట్ ఫ్లేవర్ ఇష్టము. నేనేమో గోధుమ పిండితోనే చేయాలి ఇప్పుడు అని హెల్తీగా. సో, ఇన్ని కాంబినేషన్స్‌తో ఎక్కడ దొరకలేదు. సో, చాట్‌జీపీటీలో ట్రై చేస్తే వచ్చింది. ఆ రెసిపీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. కావాలంటే ట్రై చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒకవేళ ఆడవాళ్ళు ఎప్పుడు వంటింట్లోనే ఉండాలా, ఇంకే పని చేయకూడదా, వేరే ఏ ఇష్టాలు ఉండవా అని అనిపిస్తే అది కాదండి నా ఉద్దేశ్యం. నేను చెప్పేదేంటంటే కంపల్సరీ చేయాల్సొచ్చినప్పుడు, ఫ్యామిలీకి చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు దాన్ని ఫ్రస్ట్రేషన్‌తోనూ, విసుగుతోనూ అదొక బర్డెన్‌లాగా అనుకుంటూ చేయొద్దు అని. అలా చేయడం వల్ల మన హెల్తే ఇబ్బంది పడతదండి. మన హెల్త్‌కే ప్రాబ్లమ్ అవుతది. ఎప్పుడు ఒక నెగెటివ్ ఆలోచన, ఒక కాన్‌ఫ్లిక్ట్, ఒక బర్డెన్‌తో ఉంటే మన హెల్త్ చాలా దెబ్బతింటది. మన హెల్త్‌కి ప్రాబ్లమ్ అవుతది. అండ్ ఫ్యామిలీ హెల్త్‌ని కూడా దాని నుంచి చూసుకోలేము. సో, అవండి కొన్ని బోరింగ్ వెజిటబుల్స్‌తో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ మనలోని బోర్‌ని పోగొట్టుకొని మనం ఇంట్రెస్టింగ్‌గా మారడానికి అవసరమయ్యే ఆలోచనలు. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సరే అండి ఉంటాను మరి. బాయ్.